అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ సరికొత్త ఫుడ్ ఛాలెంజ్ మేము ముందరికి వచ్చినాం. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో నేను మా మమ్మీ ఇద్దరం కూర్చున్నాం. లాస్ట్ వీడియోలో మా తమ్ముడు ఇద్దరం కూర్చున్నాం కదా, ఈ వీడియోలో నేను మా మమ్మీ ఇద్దరం కూర్చున్నాం. ఇది మా కొడుకు ఛానల్ ఉదయ్ చిట్యాల. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా ఏమైనా ఫుడ్ ఛాలెంజ్లు కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా కామెంట్ చేయండి. చేసేస్తే దాన్ని బట్టి మనం వీడియోస్ ఎవరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉదయ్ చిట్యాల. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో అయితే మేము చికెన్ ఫ్రై తీసుకున్నాము. జీరా రైస్, చికెన్ ఫ్రై, జీరా రైస్, మళ్ళీ పకోడా, ఆనియన్ పకోడీ, రెండు బనానాస్, రెండు బనానాస్ కాదు బనానాస్, రెండు అరటి పండ్లు అంతే. అవి తీసుకున్నాము. ఇలా టైమింగ్ ఏం పెట్టుకోలేదు మేము. జస్ట్ ఏంటంటే ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు అంతే. ఇంకా టైం పెట్టుకుని ఆగమం తిని గొంతులు కట్టుకుని అంత ప్రాబ్లం తీసుకునేది. వాటర్ బాటిల్ పెట్టుకున్నాము ఫస్టే. ఇక థమ్స్అప్, కూల్ డ్రింక్ అట్లా ఏం పెట్టుకోలేదు. ఊకే థమ్స్అప్ అవుతుంది అనేసి పెట్టుకోలేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి, లైక్ పెట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ చిట్యాల. మీకు ఎట్లా నచ్చిందో వీడియో కామెంట్ పెట్టండి. స్టార్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ వీడియోని చివరి వరకు చూసి స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఎందుకంటే ఇది చికెన్ కాబట్టి ఆగదు. రెడీ, సరే స్టార్ట్ చేస్తున్నాం. కేజీ రైస్ పెట్టుకున్నాము. ఈ గిన్నెడు కేజీ కాదు, హాఫ్ కేజీ అవుతుంది. హాఫ్ కేజీ అవుతుంది. ఓకే, ఈ గిన్నెడు రైస్ పెట్టుకున్నాం. ఈ గిన్నె హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ ఇంట్లోనే రెడీ చేసిన జీరా రైస్, చికెన్. ఈరోజు ఇంట్లో చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి ఇక ఇంట్లోనే పెట్టేసిన. అంతే, ఇంట్లో చాలా పెట్టుకున్నామని. అంతే చాలు. ఉల్లిగడ్డలు కాకుండా ఇట్లా ఉల్లిగడ్డల పకోడీ పెట్టుకున్నాం. టైమర్ అది ఏం పెట్టుకోలేదు. వాళ్ళు ఫస్ట్ ఇంట్లో అలా అంటే మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ చికెన్కి సంబంధించిన ఛాలెంజ్లు ఉంటాయి. నాన్న లేవు అని చెప్పేసి ఈరోజు ప్లాన్ చేసాం. ఇప్పుడు వేడి అన్నంలోకి పకోడీ అన్నీ కలిపి టేస్ట్ మాత్రం బాగుంది. ఇంకా ఇట్లా వెళ్తుంటే వెళ్తున్నా మంచిగా ఉంది. ఆల్రెడీ నా ఛానల్లో కూర్చున్నాడు కాబట్టి నేను కూడా మా కొడుకు ఛానల్లో కూర్చున్నాను. మా ఛానల్ ఆల్రెడీ ఫుడ్ ఛాలెంజ్ మర్చిపోయాను, చికెన్ ఛాలెంజ్. మళ్ళీ ఎందుకు ఒకసారి నాన్నలు పెట్టుకున్నామని. మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? నేనే. మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఓడిపోయిన వాళ్ళు అని పెట్టుకుంటలేము, ఎందుకంటే మిర్చీలు కానీ కారం కానీ ప్రాబ్లం అయింది మొన్న బాగా, అందుకే పెట్టుకుంటున్నాం. అప్పుడైతే చాలా బాగుంది. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, చేస్తే మా అమ్మాయినా మేమైనా. ఎలాంటి ఛాలెంజ్లైనా చేద్దాం.
అంటే బాగా ఇష్టం, అందుకే చికెన్ వీడియోలు ఎక్కువ ఉంటాయి. అన్నం మొత్తం తినాలి, అరటి పండు తినాలి, అంతే చాలు. ఇంకా ఏం తీసుకోలేదు. జీరా రైస్లో ఎక్కువ ఏం ఐటమ్స్ మసాలాలు వాడే ఎక్కువ. అట్లా వేయద్దు. వేయచ్చు, తీసుకోవచ్చు. మంచి ఉంటే తీసుకోను. అబ్బా పెద్దది తీసుకో తీసుకో ఇక వేయచ్చు తీయచ్చు కదా. మనం ఎవరికైనా చికెన్ అంటే ఇష్టమే కదా. వేస్ట్ ప్లేటు అండ్ చిన్న చిన్న బొక్కలు బిక్కలు ఉంటాయి. నేనే దొరుకుతా. వెళ్ళిపోయి పెట్టుకుంటే అయిపోయింది. ఎవరు దొరికితే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. అదే నువ్వు ఫస్ట్ నేను అంటే మధ్యాహ్నం మా మమ్మీకి ఓడిపోతే వెళ్ళిపోయాలి తినాలా అన్న. అమ్మ వద్దు నేను ఓడిపోతాను. ఇప్పుడేమో గెలిచాను టైంకు ఇప్పుడు పెట్టుకుందాం. ఫస్ట్ పెట్టాలి ఏదైనా. ఏది పనిష్మెంట్ ఇద్దాం. ఇప్పుడు అది నెక్స్ట్ వీడియోలో జ్ఞానం వేసినది మిరియాల మిరియాలే దాంట్లో పెట్టుకోండి. ఇంకా బొక్క కూడా వస్తుంది. మొత్తం మిరియాలు వేసింది. అన్నీ ఉన్నాయి, చార్జీరాలు ఉన్నాయి.
కారం బాగుంది. ఎంత కారం వేసినా మళ్ళీ కారం కారం అంట. పీసులు ఎక్కువ మరి అది ఉన్న పీసులు అన్ని వేసినాం మరి ఇందులో ఏనా ఏ అదుకో ఏ కారం ఉంది. అబ్బా అన్నం అయిపోయింది. అప్పని ఉన్నాయి కదా తినాలా అనుకుని కొడుకునే ఉప్పు మరి ఒప్పుకుంటే ఓడిపోయినట్టు ఒప్పుకో తినకు కానీ ఎంత వేసినావు? పోయి కంకట్టలేదు. ఓడిపోవాలని చూసినావు. ఇంకా గెలవాలి ఎందుకు నేను చూస్తున్నా. లాస్ట్ టైం గట్టిన వేసిండు, దాచి పెట్టుకున్నాడు. మెల్లది నాకు ఏడు దాకా ఉంటుంది మెల్లది గెలిచాను. దాచి పెట్టుకుంటాడు కనీసం కట్టేసింది. సాలిగా ఓడిపోయినా కిట్టు ఇవన్నీ క్లీన్ చేసినాక ఏంటిది పనిష్మెంట్. పనిష్మెంట్ వద్దలేదు మా మమ్మీ, లేదు వద్దద్దు పనిష్మెంట్ వద్దు. మా మమ్మీ ఏమన్నా అంటే ఫస్ట్ మమ్మీ పనిష్మెంట్ పెట్టుకుందామా అంటే వద్దద్దు నాతో కాదు అని అన్నది. ఇప్పుడు అంటే నేను తర్వాత పెట్టుకుంటాను ఎప్పుడైనా. అట్లా లేదు, ఫస్ట్ చెప్పాలి వాళ్ళకి, ఫస్ట్ చెప్పని పనిష్మెంట్ పెట్టుకుంటే ఎట్లుంటుంది కదా అట్లుండదు.
అందుకే తర్వాత అయినా చెప్పుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ వీడియో నుంచి పనిష్మెంట్ పెట్టుకుందాం. లేదు ఈ వీడియో నుంచి. అదే ఈ వీడియోలో పనిష్మెంట్ స్కిప్. మా మమ్మీ గెలిచింది, నేను ఓడిపోయినా, ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మా మమ్మీ గెలిచింది. అసలు భయపడతాడు అది. ఫస్ట్ ఎవరు భయపడ్డారు? నేను భయపడలే కానీ ఛాలెంజ్కి ముందు మేము ఏమన్నామంటే మా మమ్మీతో, మమ్మీ ఎల్లిగడ్డ తినాలి, అల్లం 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 ఉంటుంది కదా, అల్లం తినాలి, లేకుంటే ఎల్లిగడ్డ తినాలంటే మా మమ్మీ ఎట్లా నువ్వే గెలుతా, నాకు అద్దు అని. నేను వెళ్తా అనుకోలే, అందుకే అద్దన్నా. ఇప్పుడు పెట్టుకుందాం అంటున్నా. అట్లా మధ్యలో చెప్తారు వాళ్ళ. ఫస్ట్ వెళ్ళిపోయి అద్దు నెక్స్ట్ వీడియోలో తమలపాకు అల్లం బాగా. నెక్స్ట్ వీడియో చీటింగ్ ఏం లేదు. ఫస్ట్ నువ్వు చెప్పుంటే నేను తింటుంది కావచ్చు, నువ్వు ఫస్ట్ చెప్పలేవు, నువ్వే మిస్ చేసుకున్నావు ఛాన్స్. కాదు, నేను తర్వాత పెట్టుకుందాం అద్దు అన్నది. అద్దు అన్నది అబ్బో నేను తిన్నాను, నాతో కాదు అద్దు అని అన్నది. ఇప్పుడేమో మళ్ళీ తర్వాత పెట్టుకుని తినాలి అంటే నేను ఓడిపోయేసరికి తినాలి. అప్పుడు మా అమ్మకి వెళ్తేనేమో ఓడిపోతేనేమో అద్దు అద్దు అంటుండే. అట్లా ఉండదు, లెక్క తినాలి అంతే కదా. చెప్పండి. అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఛాలెంజ్ పెట్టుకుందాము. మన ఓడిపోయిన వాళ్ళకి ఏందో అవి పెట్టుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో లేదు. ఇప్పుడు ఈ దాకా మీరు చూసిరంటే వీడియో మీకు నచ్చినట్టే లైక్ కొట్టండి. నచ్చింది వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా గిట్నే డైలీ వ్లాగ్స్ అన్నా, లేదంటే ఫుడ్ ఛాలెంజ్ ఏదన్నా, ఎడిటింగ్ వీడియోలు, తమ్నెయిల్ డిజైన్లు ఇవన్నీ పెడతా ఉంటా. అవన్నీ మీరు చూసేయండి, ఓకేనా? అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉదయ్ చిట్టాల బాయ్.